guys, welcome back to my mini vlog. సో అయితే నేను వంట చేయబోతున్నా. ఫస్ట్ దానికి ఆలు కావాలి, ఉందా లేదా చూద్దాం పదండి. సో చూద్దాం ఏంటి, ఒక్క ఆలునే ఉంది. సో దీంతో ఎలాగో అలా మేనేజ్ చేద్దాం. ఫస్ట్ మనం వంట చేయాలంటే మా నార్మల్ బతికాలని. సో చూడండి, ఆలు అయితే తీస్తాం. ఫస్ట్ దీని పొట్టులు మొత్తం తీసేద్దాం మనం. సో చూడండి, ఫైనలీ అయిపోయింది. పొట్టు అయితే తీద్దాం. పొట్టు దీనికి చాలా కష్టమవుతుంది. ఫైనలీ తీసేసాం. సో కడుగుదాం ఫస్ట్ మొత్తం నీట్గా. సో అంటే ఇవి ఏంటంటే మంచి షేప్లో రావాలి. అసలు నాకు రావట్లేదు. ఎంత గట్టిగా ఉన్నాయంటే ఫస్ట్ టైం చేస్తున్నాను నేను ఇంకోటి వంట కూడా. అయితే అట్లా ఇట్లా కట్ చేస్తున్నా గాయస్, నాకు వస్తలేదు కట్ చేయడం. అంటే ఒక ఫ్రెంచ్ ఫ్రై షేప్లో అయితే కట్ చేయాలన్నమాట. నెక్స్ట్ పౌడర్ వేసి, అంటే సింపుల్ ప్రాసెస్. ఆ పౌడర్ చాలామందికి తెలుసు, ఉంటారని వాళ్ళు అంటే ఫ్రై అట్లా ఈజీగా చేసుకోవచ్చు. నేనైతే ఫ్రెంచ్ ఫ్రైస్ లాగా అయితే కట్ చేస్తున్నా పీసెస్. సో చూడండి, అయ్యా పెట్టయిపోయి. సరే మనమైతే కట్ చేద్దాం తొందరగా. నేను ఫస్ట్ టైం ఒక వంట చేస్తున్నా. అంటే నేను ఇంతవరకు ఏం చేయలే. పాలు వేడి పెట్టుడు, నేను అన్నం కూడా అసలు ఏం చేయలే కదా. ఫస్ట్ టైం నేను మా నాన్నమ్మకి బతిమాడి మరీ చేస్తున్నది. సో లాస్ట్కి నేనే వండినా కాబట్టి, అంటే ఎవ్వరు హెల్ప్ చేయలే. ఇప్పుడు నేనే చేస్తున్నా ఓన్గా. మా నాన్నకు మస్తు బతిమాడినా కదా నేను, వద్దు అన్నది. సో మనం పౌడర్ కలిపేటప్పుడు కలుద్దాం. సో ఫైనల్లీ నేను పౌడర్ అయితే వేసేసా. బాగా నీట్గా కలపాలి. కొంచెం ఉప్పు కారం ఏమీ వేయాల్సిన అవసరం లేదు. సో చేతి నీట్గా కడిగేసుకొని వేసేద్దాం. ఫస్ట్ నూనె అయితే వేసేసాను నేను. ఫస్ట్ రౌండ్ నూనె అయితే మీద పడుతుంది గాయస్, భయం అవుతుంది మొత్తం. ఫస్ట్ టైం ఇట్లాంటి ఒక వంట చేస్తున్నా నేను ఎప్పుడు ఏం చేయలేదు. నూనె మీద పడ్డది అప్పుడే. నేనంటే ఒక్కొక్కసారి దోశ కూడా వేస్తా, కానీ అంత ఎక్కువ ఏమో అసలు ఫైర్ దగ్గర చాకు దగ్గర వెళ్ళనియాడు మా డాడీ అసలు. సో సెకండ్ రౌండ్ అయితే సో చూసారు కదా, థర్డ్ రౌండ్ కూడా అయిపోయింది గాయ్స్. ఫైనలీ అయిపోయింది, చూపిస్తా చూడండి. ఫస్ట్ నేను తిన్నా, మా మమ్మీ వాళ్ళకి తినిపిస్తా, పదండి వెళ్దాం. సో ఫైనలీ అయిపోయింది, టేస్ట్ చేద్దాం. చాలా బాగున్నాయి గాయ్స్. సో మీకు నెక్స్ట్ వీడియోలో ఎలా ఉంది అని అందరితో చెప్పి